వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని విమర్శించారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే మన కార్యకర్తకు ఖచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో జాగ్రత్తగా ఉండాలన్నారు జగన్. ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాం. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. తాను ఫలాన్ని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవి కూడా ప్రజలకి 2 సంవత్సరాలలో ఫలాన్ని మంచి నేను చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్లోకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ వచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ళ మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా ఏదో మండలంలో పాలు పంచుకోవాలి, మిగిలిన మండలాలలో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగే విధంగా ఈ ప్రోగ్రాంను మనం తీర్చిదిద్దాం. చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్గా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్
ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది.